బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం 13వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రధాన కార్యక్రమాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణ శాసన మండలిలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్స్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వేడుకల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. బేగంపేట, బోయినపల్లి, తిరుమలగిరి వైపు వెళ్లే మార్గాల్లో మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలకు పరిమితులు విధించారు. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయి 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రైట్ ఇంద్రజ, ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయం నుంచే కూడా ఈ వేడుకలకు ప్రారంభమయ్యాయి. అన్ని జిల్లా కలెక్టరేట్లో మంత్రులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎండాకాలము, అదేవిధంగా వడగాల్పు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న దృష్ట్యా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉదయం మొత్తం గంటన్నర లోపలనే కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ఆవిర్భావ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, స్టార్ట్ కూడా అయిపోయి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించడం జరిగింది. ఆ తర్వాత నేరుగా పరేడ్ గ్రౌండ్స్ కి వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి కేవలం గంటన్నరలో అక్కడ కార్యక్రమం అంతా కూడా ముగించబోతున్నారు. మొత్తానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇక గవర్నర్ కార్యాలయంలో కూడా మనకి 9 గంటలకి గవర్నర్ శివప్రసాద్ శుక్లా జెండా ఎగరవేస్తారు. అదేవిధంగా అక్కడ కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ఘనమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక హైకోర్టులో 9:30 గంటలకు ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. అక్కడ కూడా తెలంగాణ జాతీయ జెండాను ఆవిష్కరించబోతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఇటు పార్టీలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ జెండా ఎగరవేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీలో బూర నర్సయ్య గౌడ్ జెండా ఎగరబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇక ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీజేపీ ప్లాన్ చేసింది. నితిన్ గడ్కరీతో పాటుగా పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరు కాబోతున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకైతే ఏర్పాట్లు సాగుతున్నాయి. అప్పటికే హైదరాబాద్ లాంటి నగరంలో అయితే ఇప్పటికే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమైపోయాయి. అదేవిధంగా జిల్లాల్లో కలెక్టర్లు, మంత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ
ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రజలు ఘనంగా సంతోషంగా జరుపుకుంటున్నారు ఇంద్రజ. రైట్ శ్రీనివాస్, ప్రజలు వివిధ వర్గాల నుంచి వేడుకలకు ఎలాంటి స్పందన కనిపిస్తుంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ ప్రజలు కోరుకున్నది. తమ రాష్ట్రం తమకు కావాలి, నిధులు నీళ్లు నియామకాలన్నీ కూడా ఇక్కడ తమకే జరగాలని ఒక పట్టుదలతోనే ఒక ఉద్యమ రూపం దాల్చి 12 ఏళ్ల క్రితం రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక చర్చ కూడా జరిగింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం ఏ విధంగా ప్రగతి సాధించింది అన్న దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇటు మేధావులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, దీని మీద చర్చలు కూడా జరుపుతున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 12 ఏళ్లు పూర్తయిన తర్వాత ఏదైతే నిధులు నీళ్లు నియామకాలని చెప్పుకున్నామో ఆ ప్రగతి ఎంతవరకు సాధించడం జరిగింది, అదేవిధంగా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి సాధించింది అన్న అంశాలన్నిటి మీద కూడా ప్రజలు చర్చిస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలకి విషయానికి వస్తే గనక తమకు ఏదైతే కోరుకున్నారో అది జరగకపోతే గనక ప్రభుత్వాన్ని నేతలను కూడా నిలదీసే దమ్ము ఇక్కడ ఉన్న ప్రజల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా విద్యావేత్తలు కావచ్చు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.